నా టార్గెట్ ఒకప్పుడు వరకు ఇల్లు మొత్తం నాశనం చేయడం అక్క. కానీ నా టార్గెట్ మార్చేసుకున్నాను. నా టార్గెట్ ఏంటంటే నా బిడ్డని ఇంటి వారసుడికి చేసి నిన్ను, నీ భర్తని, నీ పిల్లని ఇంటి నుంచి తరిమేయాలి. అదే నా టార్గెట్. ఇప్పుడే నేను ఈ కొద్ది రోజుల ముందే నేను నా టార్గెట్ మార్చుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి ఆస్తికి వారసుడు కావాలి. నేను నా బిడ్డని వారసుడిగా ఇస్తాను. ఇచ్చి నిన్ను, నీ భర్తని, నీ బిడ్డని ఈ ఇంటి నుంచి దూరం చేస్తాను. అదే నా టార్గెట్ అని చెప్పి పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది. ఇక ఇదంతా నేను నీ మూలంగానే నేర్చుకున్నాను. నువ్వు మా అమ్మ ఇచ్చిన సలహాతో నేను ఇదంతా నేర్చుకున్నాను. నాకు అనిపించింది నా జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి, నా జీవితం బంగారు బాటలో పెట్టుకొని నిన్ను నాశనం చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని ఏంటి పల్లవి నువ్వు ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నావు ఏంటి అని చెప్పి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి ఆడిన మాటలకైతే అవని ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇది నేను నీ కూతుర్ని, నిన్ను, నీ భర్తని అందరినీ ఇంట్లో నుంచి దూరం చేస్తానక్క, అదే నా శపథం అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే చాలా కోపంతో చూస్తూ నువ్వు అవేం చేయలేవు అవని, నువ్వు అనుకున్నది ఏది జరగనివ్వను, నువ్వు అదంతా పగటి కలలా నువ్వు కనుక్కొని ఉండడమే కానీ అది ఎప్పటికీ జరగదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే అవ్వదని నువ్వు అంటున్నావు కాబట్టి ఛాలెంజ్ అక్క, నేను ఇది అయ్యేటట్లుగా నేను చేస్తాను, అవ్వదు అని నువ్వు ఛాలెంజ్ చేయగలవా అని చెప్పి అవని అయితే పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే పల్లవి కాస్త అలా చూస్తూ ఉంటుంది. ఇది చాలా తెగించేస్తుంది పల్లవి అని అయితే అనుకుంటుంది అవని.